వెల్కమ్ టు మెగా 9. దిస్ ఇస్ తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. నేటి నుండి మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం. గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెరమనీ. పాకిస్తాన్ దాడిలో భారత అధికారి మృతి. దాడిలో ప్రాణాలు వదిలిన అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్. నేడు మరోసారి త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్ భేటీ. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో చర్చ. ఎల్ఓసీలో కాల్పులకు తెగబడ్డ పాక్. ధీటుగా ఎదుర్కొంటున్న భారత బలగాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే గుంటూరు జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న మహిళా మండలి భవనాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రోడ్లు, డ్రైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ రైతులు, ప్రజలు ఇబ్బంది పడకుండా 40 లక్షలతో కాలువల ఆధునికీకరణ, డ్రైన్ల పూడికతీత పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 17న జరిగే స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని నాదెండ్ల కోరారు. ఒకసారి ఈ కాలువలో ఆధునీకరణ, పూడిక తీయడం, అవసరమైతే భారీ యంత్రాలు కూడా పెట్టి దిగువన ఉన్న రైతాంగానికి ఇబ్బంది కలగకుండా విధంగా పంట కాలువ ఏవైతే మన తెనాలి నగరం నుంచి ప్రవహిస్తున్నాయో వాళ్ళన్నింటినీ కూడా సుజావుగా వెళ్ళేటట్టు ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుని ముందుకెళ్తున్నాం. వీటన్నిటినీ కూడా మే 17వ తారీఖున స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, దానికి అన్ని విధాలుగా సిద్ధమై అన్ని డిపార్ట్మెంట్ల నుంచి, కేవలం మున్సిపాలిటీ ఎందుకంటే మన పట్టణంలో ఉంటున్నాం, మన అందరికీ ఒక బాధ్యత. ప్రస్తుతం మనం ఏదో ఈ కార్యక్రమం భాగస్వాములు అవ్వాలి, పాల్పంచుకోవాలి. మన నగరాన్ని ఇంకా మనం సుందరంగా దిద్దడానికి కోసం నిజాయితీగా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా పౌరులు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా తెనాలి ముందుగా లాస్ట్ ఇయర్ నుంచి మనం ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే ఒక ఆలోచనతోటి ముందు కాలువల పైన మనం రోడ్లు దాదాపు పూర్తయిపోతున్నాయి. ఈ సంవత్సరం కూడా స్పష్టంగా కాలువల ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉందని చాలా క్లియర్గా కనపడుతుంది. అదేవిధంగా కాలువలు కూడా చాలా అక్రమాలకి గురైనాయి. సో డెఫినెట్గా వాటిపైన కూడా దృష్టి సారిస్తాం. భవిష్యత్తులో వర్షం పడినప్పుడు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా తెనాలి నగరంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వర్షానికి పౌరులు వాళ్ళ వ్యాపారం చేసుకునే విషయంలో కానివ్వండి, లేకపోతే ఇంటికి వెళ్ళే విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా నీటి నిల్వ కనపడకుండా ఉండాలనే ఆలోచన అందరం కూడా ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. గుంటూరు జిల్లాలో స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. తెనాలి నియోజకవర్గంలో 25 అర్జీలు వచ్చినట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. పార్టీ నేతృత్వంలో 4వసారి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అలాగే గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎక్కువగా పెన్షన్లు, తమ సమస్యలను పోలీసులు పట్టించుకోవడం లేదనే పలు అంశాలపై అర్జీలు వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో శుక్రవారం నాడు అక్కడున్న ప్రజలు ఏమైనా సమస్యలతో బాధపడతా ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం అక్కడున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని కలిసి ఆ సమస్యల పరిష్కారం కోసం వారు అక్కడ రిప్రజెంటేషన్స్ ఇవ్వమన్న మేరకి ఇది 4వసారి ఈ నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి సభను ఏర్పాటు చేసుకొని వారి యొక్క సమస్యల పట్ల స్పందిస్తా ఉన్నాం. ఈరోజు దాదాపు 25 పిటిషన్స్ వివిధ రూపాల్లో నియోజకవర్గం నుంచి రావటం జరిగింది. ఈ కాకుండా డొంక రోడ్లు వీటి గురించి ప్రత్యేకంగా అడగటం జరిగింది. అదేవిధంగా జొన్నల గురించి కూడా అడగటం జరిగింది. ఖచ్చితంగా రోడ్లు మంత్రి గారు అదేవిధంగా కేంద్ర మంత్రి గారితో మాట్లాడి రోడ్లు ఎక్కడ అవసరమైతే అక్కడ వేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా జొన్నల విషయంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు 45,000 టన్నుల్ని సేకరించాలని చెప్పి ఆ నేపథ్యంలో మన ప్రాంతంలో కూడా 4-5 సెంటర్స్ అత్తోట ప్రధానమైంది. అదేవిధంగా
రోడ్ల మండలంలోనూ కొల్లిపర మండలంలో కూడా మిగతా చోట్ల సెంటర్స్ ఇవ్వడం జరుగుతాయి అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. రాష్ట్ర 3 రోజులుగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ధర్మ యుద్ధం చేస్తుంటే ఈ దేశ తిండి తింటూ కొందరు విమర్శిస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఖమ్మం నగరంలో జరిగిన మీడియా సమావేశంలో కమ్యూనిస్టులు, పలు రంగుల జెండాల లీడర్లు, జర్నలిస్టు ముసుగులో అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. భారత్ నిజంగా యుద్ధం చేస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఉండదన్నారు. మోడీ శాంతి కోరుతున్నాడు కాబట్టే ఇన్నాళ్లు యుద్ధం జరగలేదు. దేశం ఎంతో సంయమనం పాటించిందని తెలిపారు. ఉగ్రవాదులను మద్దతు పలికితే దేశ ద్రోహులే అంటూ రఘునందన్ రావు అన్నారు. గత 3 రోజులుగా ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ధర్మ యుద్ధం చేస్తూ ఉంటే ఈ దేశంలో ఉండి ఈ దేశం తిండి తినుకుంటూ ఈ దేశ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనటువంటి కొన్ని ఎర్ర జెండాలు, కొన్ని పచ్చ జెండాలు, కొంతమంది ప్రొఫెసర్లు, కొంతమంది వకీళ్లు, కొంతమంది జర్నలిస్టుల ముసుగు లోపల ఒక్కొక్క ఎలుక కలుగులోంచి పొగ పెడితే బయటకు వచ్చినట్టు బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఒక ఆయన అంటాడు ఇప్పుడు యుద్ధం అవసరమా అంటాడు, ఇంకొక ఆయన అంటాడు ఉగ్రవాదులకి మానవ హక్కులు లేవా అంటాడు, ఇంకొక ఆయన అంటాడు భారతదేశానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది అంటాడు. దేశంలో ఉన్న సగటు ప్రజలు అడుగుతున్నారు, అరే మీరు అన్నం తింటురా ఇంకేమైనా తింటురా అని అడుగుతారు. మనుషులా పశువులా అని అడుగుతారు. ఇది రఘునందన్ రావు ప్రశ్న కాదు. రఘునందన్ రావు అడిగితే మంచిగా అడుగుతాడు. ఇంకా ఇది సగటు భారతీయుని ప్రశ్న. ఈ దేశంలో ఉండి ఈ దేశం సొమ్ము తినుకుంటా ఈ దేశ పౌరసత్వాన్ని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఒక్కొక్కరు సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఒక ఆయనకు ఆర్టీఐ కమిషనర్ పదవి ఎక్స్టెన్షన్ చేయలేదని ఒకరికి బాధ కోపం మన మీద, ఇంకొక ఆయనకు ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్ చేయలేదని ఇంకొక ఆయనకు బాధ ఉంటుంది, ఇంకొక ఆయనకు మనల్ని తిట్టేందుకు ప్లాట్ఫామ్ కావాలని ఉంటుంది, ఇంకొకరికి ఎన్నడో వెలిసిపోయింది ఎర్ర రంగు వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. ఇవాళ దేశం ముంగటికి వచ్చి ఒక సీటు గెలవలేని వాళ్ళు కూడా ఇట్లా రకరకాల వ్యక్తులు వచ్చి రకరకాల సన్నాయి నొక్కులు నొక్కుతారు. వీళ్ళందరి బాధ ఏంది? ఉగ్రవాదులు నేరేస్తే వీళ్ళకి కడుపున వస్తుంది, ఉగ్రవాదుల్ని మీద దాడులు జరిపితే వీళ్ళకి బాధ అనిపిస్తూ ఉంది. మరి అదే ఉగ్రవాదులు మన దేశంలోకి అడుగుపెట్టి ఇంతకాలం మీరు చెప్పినటువంటి ద సో కాల్డ్ సూడో సెక్యులర్ మేధావుల్లారా ఈ దేశంలోకి అడుగుపెట్టి ఈ దేశ ఆడబిడ్డల్ని వాళ్ళ కళ్ళ ముందు బట్టలు ఇప్పించి నీదే మతం అని అడిగి కల్మా చదువుమని అడిగి చదవకపోతే నువ్వు హిందువని నిర్ధారించి వాళ్ళ ముందే వాళ్ళ భర్తల్ని చంపుతుంటే ఆ రోజు ఎడదచ్చిర్రు ఈ మేధావులంతా. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు భారత రక్షణ కోసం 1 నెల జీతం ఇస్తున్నట్లు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. తనతో పాటు శాసనమండలి వైస్ చైర్మన్, శాసనమండలి సభ్యులను కూడా 1 నెల వేతనాన్ని ఇవ్వాలని కోరారు. పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదుల నరమేధం తర్వాత భారత రక్షణ దళాలు చేపట్టిన అన్ని చర్యలను తాము సమర్థిస్తూ ఏకీభవిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే పూర్తిస్థాయి యుద్ధం జరిగేటట్లుగా కనబడుతుందని ఆయన చెప్పారు. భారత్ పాకిస్తాన్పై ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం విషాదకరమన్నారు. ఇది యుద్ధ నీతి కూడా కాదని ఆయన పాకిస్తాన్ చర్యలను తీవ్రంగా ఖండించారు. పహల్గాం టూరిస్టుల మీద నరమేధం కొనసాగించిన టెర్రరిస్టులకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం యొక్క రక్షణ దళాలు చేస్తున్నటువంటి చర్యలను ఏకీభవిస్తూ గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటంలో భారతదేశమేమో కేవలం ఉగ్ర స్థావరాల మీద దాడులు చేస్తే పాకిస్తాన్ మాత్రం భారత పౌరులనే ఎంచుకొని దాడులు చేయడం చాలా విచారకరం. అది యుద్ధనీతి కూడా వ్యతిరేకం. దాదాపుగా పూర్తి స్థాయిలో యుద్ధానికి పోతున్నట్టుగా కనబడుతూ ఉన్నది. ఏది ఏమైనా సరే భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యను రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారు ప్రతి పౌరుడి యొక్క బాధ్యతగా ప్రభుత్వానికి అండగా నిలుస్తూ ఎప్పుడూ కూడా ఉండేటువంటి ఈ టెర్రరిజాన్ని తుదిముట్టించడానికి భారత్ పైన పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని కూకడి వేలతో తీసివేయాలంటే పీఓకేను విలీనం చేసుకోవడం తప్ప అది మనదిలో భాగమే. అది దాన్ని విముక్తి కలిగించడం తప్ప మరో మార్గం కనబడడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో పీఓకేను స్వాధీనం చేసుకొని భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సంపూర్ణ స్థాయిలో అణిచివేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అంతటికీ భారత పౌరులు అందరూ కూడా సంపూర్ణ సహకారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నిన్న
తెలుగువాడైనటువంటి వీర జవాన్ మురళీ నాయక్ అమరుడైనటువంటి సందర్భంలో వారికి వారి కుటుంబ సభ్యులకు తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమంలో భాగంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ భారత్పై కవ్వింపు చర్యలు చేస్తుందని, ఒక్కసారి మన సైనికులు పాకిస్తాన్పై యుద్ధం చేస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ తుడిచిపెట్టుకుపోతుందని రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ ఫేస్ టు ఫేస్. వన్ ఇండియా వన్ నేషన్ కార్యక్రమంలో భాగంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఖమ్మం జిల్లా పర్యటించారు. సో ప్రస్తుతం మన దగ్గర ఎంపీ రఘునందన్ రావు మనకు అందుబాటులో ఒకసారిగా మనం సార్తో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో చాలా 14 రోజుల నుంచి కూడా చాలా కొంత గందరగోళకరమైన వాతావరణ పరిస్థితి, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కూడా నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో భారత్ ముందు ఏం చేయబోతుంది, ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎటువంటి చర్యలు భారత్ చేపట్టింది సార్ ప్రధానంగా? సో భారతదేశం దాయాది దేశంతో యుద్ధం ప్రకటించలేదు. భారతదేశం మా చెల్లెళ్ళు మా అక్కల సింధూరాన్ని తుడిచిన తర్వాత కూడా 14 రోజులు సంయమనం పాటించి పాకిస్తాన్ తన తప్పు తెలుసుకొని అమాయక ప్రజల్ని చంపడం తప్పు, ఇక మా దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్టులందరినీ బయటికి పంపిస్తామని ఒక పాజిటివ్ వాతావరణంతో బయటికి రావాలని మనం 14 రోజులు సంయమనం పాటించినాం. మన సంయమనాన్ని చాతగానితనం అనుకొని భారతదేశం మీద ఇంకొన్ని ఉగ్రదాడులు చేస్తామనే ఆలోచనని పాకిస్తాన్ చేసినప్పుడు ఆ ఆలోచనకి కారకుతలవుతున్నటువంటి సంస్థలు ఏవైతున్నాయో, అది టీఆర్ఎఫ్, లష్కరే తోయిబానా, జైషే మహమ్మదా, ఇట్లాంటి టెర్రరిస్ట్ సంస్థలు ఎక్కడెక్కడైతే క్యాంపులు పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నాయో ఆ స్థావరాలని మాత్రమే భారత ప్రభుత్వం ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ప్రజల్ని ఎప్పుడు కూడా భారత ప్రభుత్వం నష్టం చేయాలని కోరుకోలేదు. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ మళ్ళీ తెల్లారి కవ్వింపు చర్యలకు వచ్చి ఎల్ఓసిని దాటి అమాయకులైనటువంటి భారత ప్రజల మీద కాల్పులు జరుపుతున్నప్పుడు తప్పనిసరి పరిస్థితులలో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యతని భారత సైన్యం తీసుకుంది. సమాధానం చెప్తా ఉన్నాం, మేమెవరిని డిస్టర్బ్ చేయం, మా దేశ సమగ్రతని సమైక్యతని దెబ్బతీస్తామంటే ఎవడిని వదిలిపెట్టం, టెర్రరిస్టుల్ని ఈ ప్రపంచం పొలిమేరలలో ఎక్కడ దాక్కున్నా ఏరి కొడతామని ప్రధానమంత్రి చెప్పారు. ఆ దిశగానే అడుగులు పడుతుంది. పూర్తిగా ఆపరేషన్ ఖగార్ పేరుతో కూడా కేంద్ర ప్రభుత్వం అంటే అటు ఛత్తీస్గఢ్లో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది, అంటే రాష్ట్రంలో అటు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. సో పూర్తిగా ఆపరేషన్ ఖగార్ మీద కూడా మీరు కొన్ని రోజుల క్రితం ఒక కామెంట్ చేశారు. నక్సలైట్లు ఎక్కడ కనబడ్డా కాల్చి పడేయండి అని చెప్పేసి కూడా మీరు గత కొద్ది రోజుల క్రితం కామెంట్ చేశారు. ఈ కామెంట్ ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు సార్? సో రఘునందన్ రావు అనే వ్యక్తి అట్లా కామెంట్ చేయలేదు. రఘునందన్ రావు అనే వ్యక్తి చెప్పింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా, భారత పార్లమెంట్లో సభ్యుడిగా చర్చలు ఎవరితో జరపాలి? చర్చలు జరపాలంటే మీరు ఎట్లుంటే నేను అట్లే ఉండాలి. మీరు ఆయుధాలు పట్టుకొని వస్తే నేను ఆయుధం పట్టుకునే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అది ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను చెప్పిన సమాధానం తప్ప చర్చలకు సిద్ధం అంటారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్చలకు పిలిచారు. 6 నెలల తర్వాత చర్చలకు వచ్చిన వాళ్ళు ఏం చేసిరో మీరు చూసిండ్రు. సో మావోయిస్టులు కూడా మేము కాల్పులు విరమించండి, మేము చర్చలకు సిద్ధమంటూ కూడా గత కొన్ని రోజులు అంటే గత 2 నెలల క్రితం కూడా వాడు లేఖలు విడుదల చేసిన పరిస్థితి కనబడుతుంది. సో కేంద్రం వాళ్ళతో చర్చలు జరుపుతుందా, లేకుంటే ఆపరేషన్ ఖగార్ని అదే విధంగా కంటిన్యూ చేస్తుంటారా సార్? సో 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏ రోజు మావోయిస్టులకు చర్చలు జరపాలనేటువంటి ఆలోచన రాలేదు. ఈ రోజు ఎందుకు వచ్చిందో వాళ్ళకే తెలియాలి, నాకైతే తెలియదు. మీరు అడిగిన ప్రశ్నకి ఆపరేషన్ ఖగార్ కొనసాగుతుందా ఆగుతుందా దీనికి సమాధానం చెప్పాల్సింది నేను కాదు. 1 సమాధానం చెప్పాల్సింది మావోయిస్టులు, 2 సమాధానం చెప్పాల్సింది భారత హోంమంత్రిత్వ శాఖ. ఈ రెండిట్లలో నేను ఎండ్ల కూడా సభ్యుని కాదు. ఆ ఇద్దరిట్లో ఎవరో ఒకరు మీకు అప్రాప్రియేట్ సమాధానం చెప్తారు. అయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన సంబంధించి కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ అంతా కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు కొన్ని చోట్ల కామెంట్ చేసిన పరిస్థితి. అసలు దేశంలో కులగణన అంశానికి సంబంధించి బీజేపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది సార్? సో కులగణన చేస్తామని చెప్పినాం, చేస్తాం, నీతిగా చేస్తాం, నిజాయితీగా చేస్తాం. పాత ప్రభుత్వం చేసినట్టు డొంక తిరుగుడు లెక్కలు, ఒకటే రోజు అందరు ఇంటికి రావాలి, ముంబైలున్నా, బొగ్గుబాయిలున్నా, దుబాయ్లున్నా ఇంటికి రాని అట్లా బలవంతం చేయం. మేము నిజాయితీగా ప్రతి ఇంటికి పంపించి ఎన్యూమరేషన్ కంపల్సరీ చేస్తాం. కులగణన 100% చేస్తామని నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రంటే చేస్తాం. సో కాంగ్రెస్ క్రెడిట్, ఇక కాంగ్రెస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ దేశంలో కాంగ్రెస్కి మిగిలిన 3 రాష్ట్రాలు. చిన్నప్పుడు ఎప్పుడో నేను పుస్తకాలలో చదివినప్పుడు వామనుడు 3 అడుగుల జాగ అడిగిండి అన్నట్టు మా నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా 3 అడుగుల జాగ అడిగితే ఈ కాంగ్రెస్ ఉంటుందా, ఖతమవుతుందా, కాంగ్రెస్ ముక్త భారతం అవుతుందా ఒకసారి ఎదురు చూద్దాం. వన్ ఇండియా వన్ నేషన్ భాగంగా ఎటువంటి ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే బీజేపీ పార్టీ వన్ ఇండియా వన్ నేషన్లో ఎటువంటి అడుగులు ముందుకు వేయబోతుంది సార్? ప్రధానంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ భారత ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుంది.
మాజీ రాష్ట్రపతి గౌరవనీయులు రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో కమిటీ వేసాం. మేధావులు, విజ్ఞులు, అడ్వకేట్లు, అటార్నీ జనరల్ అభిప్రాయాలను విన్నాం. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు తిరుగుతూ ఉంది. కమిటీ తన నివేదికను తీసుకొచ్చి భారత ప్రభుత్వానికి ఇచ్చింది. ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టిన సందర్భంగా అన్ని పార్టీలు మా అభిప్రాయాలను చెప్తాం. దాన్ని స్టాండింగ్ కమిటీకి పంపమన్నారు. స్టాండింగ్ కమిటీకి పంపించాం. స్టాండింగ్ కమిటీ నివేదిక వచ్చినాక భారత పార్లమెంట్లో చర్చ పెడతాం. భారత పార్లమెంటే సుప్రీం ఈ దేశానికి. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంట్ లోపల బిల్ పాస్ అవుతుంది. 1 నేషన్ 1 ఎలక్షన్ జరుగుతాయని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. సార్, పూర్తిగా ఎంపీ ఎలక్షన్లో 8 సీట్లు గెలిచిన తర్వాత తెలంగాణలో బీజేపీ పార్టీ కూడా కొంత జోష్ పెరిగింది అని చెప్పేసి అంటున్నారు. సో వచ్చే ఎలక్షన్లో తెలంగాణ అంటే ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో ఎన్ని సీట్లు గెలుచుకునే దిశగా ధీమా వ్యక్తం చేస్తున్నారు సార్? ప్రధానంగా ఖమ్మంలో ఉన్న 14 మాయే, నాకేం డౌట్ లేదు దాని లోపల. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మేము ఆ దిశగా కష్టపడతాం. మా అడుగులు ఎక్కడైనా తడబడితే సలహాలు ఇవ్వండి, సరిదిద్దుకుంటాం. తప్పుల్ని సరిదిద్దుకొని ఖమ్మంలో 14 స్వీప్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. చూశారు కదా, దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని చెప్పేసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. 1 ఇండియా 1 నేషన్ భాగంగా దేశంలో మొత్తంగా ఒకేసారి ఎలక్షన్ జరిగితే ఆ 2% జీడిపి కూడా భారతదేశానికి, దేశ అభివృద్ధికి తోడదని చెప్పేసి అన్నారు. ఆపరేషన్ కాగార్లో భాగంగా గతంలో మావోయిస్టులు శాంతి చర్చకు పిలిచే తర్వాత ఎన్కౌంటర్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆపరేషన్ సింధూర్పై కూడా రఘునందన్ రావు గారు మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ పూర్తిగా రక్షణ శాఖ చూసుకుంటుంది, కానీ పాకిస్తాన్ ఇండియా మీద కవ్వింపు చర్యలు చేస్తే కనుక ఖచ్చితంగా ఒక్కసారి ఇండియన్ ఆర్మీ కనుక పాకిస్తాన్ మీద పడితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ కూడా పూర్తిగా అంతమవుతుందని చెప్పేసి కూడా రఘునందన్ రావు గారు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగానన్ టీవీ, ఖమ్మం నుంచి. దేవతలారా రారండి, పెంచలకోనలో వారం రోజుల పాటు అట్టహాసంగా జరిగే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి అంటూ సకల దేవతలను ఆహ్వానిస్తూ ఆలయ అర్చకులు ముక్త కంఠంతో వేద మంత్రాలు పఠించారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గరుత్మంతుడి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి ఆలయంలో క్షేత్రోత్సవం నిర్వహించారు. అనంతరం తెల్లని గుడ్డపై పసుపు, గంధం, చందనాదులతో కుంకుమతో ప్రత్యేకంగా తయారు చేశారు. అలాగే గరుత్మంతుడి ప్రతిమను వేద పండితులు మంత్రోచ్చరణలతో ధ్వజస్తంభంపై ఎగరవేసి సకల దేవతలకు ఆహ్వానం పలికారు. అనంతరం స్వామివారి అలంకార మండపంలో స్నపన తిరుమంజనాలు చేశారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి లావు జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి, ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యం దిశగా ప్రతి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వైఎస్ఎంఈల పార్కులు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న హామీ మేరకే సీఎం చంద్రబాబు పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. మొత్తం 70 ఎకరాల్లో 7 కోట్లతో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాట్లు కానుందని తెలిపారు. బొల్లాపల్లిలో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కు ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని లావు శ్రీకృష్ణదేవరాయలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. చంద్రబాబు గారు ఆశయం ఒక్కటే, ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలా, రాష్ట్రం అంతా అభివృద్ధిలో ముందుకెళ్లాలనేదే చంద్రబాబు గారి లక్ష్యం. దాని ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ఈనాటి ప్రభుత్వ లక్ష్యం. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేస్తున్నాం. మొదటి విడతగా 50 నియోజకవర్గాల్లో 1456 ఎకరాలని అభివృద్ధి చేస్తున్నాం. దానికి 592 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేస్తున్నాం. దీనిలో యువ పారిశ్రామికవేత్తలకి సబ్సిడీలు ఇచ్చి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సబ్సిడీ రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. 20 లక్షల దాకా సబ్సిడీ ఇస్తా ఉంది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 1 కోటి రూపాయల దాకా మరి పెట్టుబడి ఇచ్చి ప్రోత్సహిస్తుంది. బ్యాంకు రుణాలను ఇమ్మని చెప్పి ప్రభుత్వం ప్రోత్సహిస్తా ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంటికొక అయితే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం. దాంట్లో మొదటిది పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో అది చేయడం జరిగింది. రెండవది దీపం పథకం కింద గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది. మూడవది ఏదైతే మనం ఆ రోజు చెప్పామో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ కూడా 15,000 రూపాయలు స్కూల్కి వెళ్ళడానికి ఫీజు ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా ఇంకొక నెల స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి మొదటి విడత అది కూడా రిలీజ్ చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇది సంక్షేమ పరంగా చేయబోతా ఉంది. ఇవి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతా ఉన్నాం. తెలుసు మీ అందరికీ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని. ఎలా ఉన్నా కూడా ఇచ్చిన హామీ అన్ని కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. దానికి మీరందరూ కూడా ఓపికగానే ఉంటా ఉన్నారు.
మీరు కూడా సమన్వయం పాటిస్తూనే ఉన్నారు. మీరు కూడా అర్థం చేసుకున్నారు ఆర్థిక పరిస్థితి కొద్దిగా మరి అప్పుల పాలై ఉంది రాష్ట్రం, కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీరు కూడా అంతే వెళ్తా ఉన్నారు. వీటన్నిటితో పాటుగా ధాన్యం కొనే దగ్గర కానీ వీటి దగ్గర కూడా ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా అన్ని కొంటనే ఉన్నాం. ఇంకా టార్గెట్లు ఇచ్చి కూడా కొనమని చెప్తా ఉన్నాను. ఇంకా ఎవరైనా ఇక్కడ అంటే ధాన్యం పెద్దగా ఉండదు కాబట్టి మీకు మిగతా దగ్గర చేస్తా ఉన్నారు. ఇదైతే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చి పిఠాపురం నియోజకవర్గం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు అనే వృద్ధురాలు పవన్ కళ్యాణ్పై అభిమానాన్ని చాటుకుంది. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆయన విజయం సాధించాలని వేగులమ్మ తల్లికి పొర్లుదండాలు పెట్టింది. అమ్మవారికి గరగ చేయిస్తానని మొక్కుకున్నారు. తన పింఛను సొమ్ము నుంచి 2500 చొప్పున పోగు చేసి 27,000తో గరగ చేయించి సమర్పించారు. ఆమెకు తనతో కలిసి భోజనం చేయాలని ఉందని తెలిసిన వెంటనే పేరంటాల్ని క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి ఆవిడతో కలిసి భోజనం చేసి చీరను 1,00,000 రూపాయల నగదును అందించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పవన్ పై అభిమానాన్ని చాటుకున్న వృద్ధురాలు విజయం సాధించాలని వేగులమ్మ తల్లికి పొర్లుదండాలు ఆవిడతో కలిసి భోజనం చేశారు డిప్యూటీ సీఎం. భారత్ పాక్ మధ్య యుద్ధం నేపథ్యంలో తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తిరుమలలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హై అలర్ట్ ప్రకటించారు. ఆక్టోపస్, పోలీస్, ఎస్పీఎఫ్, విజిలెన్స్ సిబ్బందితో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానిక జీఎంసీ టోల్ గేట్ వద్ద పోలీసు బలగాలు తనిఖీలు నిర్వహించాయి. అదే తరహాలో తిరుమలలోని పలు ప్రాంతాల దుకాణాల వద్ద తనిఖీలు, బాంబు స్క్వాడ్, విజిలెన్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచనల మేరకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి సహకారంతో ముమ్మర తనిఖీ నిర్వహించామని తిరుమల డీఎస్పీ విజయశేఖర్ అన్నారు. అనుమానం ఉన్న ప్రతి ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారతీయ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంగా మనం కూడా అంతర్లీనంగా ఇంటర్నల్ గా భారతదేశంలో అతి ముఖ్యమైన ప్రదేశాల్లో మన తిరుమల, తిరుపతి ప్రాంతాలు కూడా ఒకటి కాబట్టి వీటిని మనం అనుక్షణం అలర్ట్ గా ఉండాల్సిన భాగంగా మా రాష్ట్ర డీజీపీ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ హరీష్ గుప్తా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు తిరుపతి ఎస్పీ మరియు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి సూచనల మేరకు తిరుమల అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారి ప్రోత్సాహంతో తిరుమలలో కూడా ఈ రక్షణ కార్యక్రమంలో భాగంగానే ఫ్రిస్టింగ్ చెకింగ్ ఏరియా డామినేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సివిల్ పోలీసు, ఏఆర్ఏపీఎస్పీ, తర్వాత టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ వింగ్, అలాగే బీడీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ వీళ్ళందరం కలిసి ఎస్పెషల్లీ ఆక్టోపస్ అందరం కలిసి 135 మందితో 4 బృందాలుగా విడిపోయి తిరుమలని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ జరిగితే వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. భారతదేశ సరిహద్దు తిరుమలకు వెళ్లాల్సిన ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను అలిపిరి డిపోలో డ్రైవర్లు నిలుపుదల చేశారు. తమకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదంటూ అవుట్సోర్సింగ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. జీతాలు చెల్లించేంత వరకు విధులకు హాజరయ్యేది లేదని భీష్మించి కూర్చున్నారు. డ్రైవర్లకు ఆర్టీసీ అధికారులు నచ్చచెప్పడంతో తిరుమలకు బస్సులు నడపడానికి అంగీకరించిన డ్రైవర్లతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు మరింత సమాచారం. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అలిపిరి డిపో నుంచి తిరుమలకి నడవాల్సిన ఎలక్ట్రిక్ బస్సులు ఈరోజు ఉదయం నుంచి ఆగిపోయాయి. అంటే తమకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదన్న ఒక కారణంతో డ్రైవర్లు యొక్క నిరసనకు దిగిన పరిస్థితి ఉంది. తిరుపతి అలిపిరి డిపోలోని ఆర్టీసీ సంబంధించిన బస్ డిపోలో ఆ యొక్క ఎలక్ట్రిక్ బస్సులన్నీ పూర్తిగా నిలిపివేయడం పడింది. ప్రస్తుతం మనం ఆర్టీసీ సంబంధించి ఎలక్ట్రిక్ బస్సుల డిపో దగ్గర మనం ఉన్నాం. మనతో పాటు కొంతమంది డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏం జరిగింది? ఎందుకు అసలు మీరు ఈరోజు బస్సుల్ని నిలుపుదల చేసి విధులను బహిష్కరించి ఈరోజు నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సరైన టైంకి జీతం వేయలేదు, శాలరీ ఇవ్వలేదు. 7వ తారీఖు వేస్తామని చెప్పారు, 7వ తారీఖు వేయలేదు. 8, 9 చూసాము, 8, 9 చూసాము. 9వ తారీఖు నైట్ వరకు చూసాము, వేయలేదు. ఇంక లేరు అని చెప్పేసి నిరసనకి దిగాము. ఇప్పుడు నిరసన దిగిన తర్వాత ఎవరంటే మా అలిపిరి డిఎం గారు, తర్వాత అధికారులు తిరుపతి డిఎం, తిరుమల డిఎం గారు ముగ్గురు వచ్చి స్పందించారు. మా డ్రైవర్లతో అందరితో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అయినా ఏదైనా సమస్య వస్తే మా దృష్టికి దాన్ని మేము వాళ్ళతో మాట్లాడి మేము
మీ సమస్య సాల్వ్ చేస్తాము, ఈ విధంగా నిరసన చేస్తే మీరు పిలిగ్రిమ్స్ని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. అవును సార్, మేము బాగుంటేనే కదా సార్ సంస్థ, డ్రైవర్లు బాగుంటే కదా సంస్థ బాగుంటుంది, సంస్థ బాగుంటే డ్రైవర్లు బాగుంటారు, మేము కష్టపడేది పట్టుకూటు కోసమే కదా, కోటి విద్యలు అన్నారు. మా తోలే రథసాధకుడికి 70 శాలరీ పోతే మా పిల్లకాయలు ఎట్ట పోషించాలి అని అడిగాము. సరే మా ఇంకా ఇలాంటి సమస్య రాదు, మేము సాల్వ్ చేస్తాము, 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపు మీ కాంట్రాక్టర్ వాళ్ళతో మాట్లాడి మీకు తగిన సమయానికి శాలరీ వేసేట్టుగా ట్రై చేస్తామని చెప్పారు. పరిష్కారం చేశారు. దాని తర్వాత ఇప్పుడు విధిగా అందరూ డ్రైవర్లు డ్యూటీలోకి పాల్గొంటున్నారు యథావిధిగా. మీరు చెప్పండి, అంటే ఈ ఎస్ఎన్ఏ కంపెనీ ప్రతి నెల సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి ఒక ఆరోపణ ఉంది. మీ నుంచి కూడా ఈ యొక్క విషయాన్ని కూడా అధికారులకు, ఆర్టీసీ అధికారులు కూడా చెప్పడం కూడా జరిగింది. దీనిపైన వాళ్ళు ఏం చెప్పారు మీకు? సార్, మేము పై అధికారులకి ఫస్ట్ ఏది ఉన్నా కూడా మేము తెలియజేస్తాం. మా ఇష్టంగా మేము ఎప్పుడు బండ్లు ఆఫ్ చేయము. ఎప్పుడు కూడా బయట నుంచి వచ్చే యాత్రికుల కోసం పై అధికారులంతా ఎంత మంచిగా స్పందిస్తారో, మేము డ్రైవర్లు కూడా చాలా అలిపిరి డిపో నుంచి కొండపైకి తీసుకొని వెళ్ళడం, కొండపై నుంచి కిందకి తీసుకురావడం, చాలా సురక్షితమైన ప్రయాణం, చాలా ఓపిక్గా డ్రైవింగ్ చేస్తూ మా సమస్యలు, మా బాధలు ఎన్నున్నా కూడా అవి డ్రైవింగ్ మీద పెట్టకుండా మేము చాలా జాగ్రత్తగా మా విధులను మేము నిర్వర్తిస్తున్నాము. అయినా మాకు ఇచ్చే శాలరీ 21,000 చిల్లర. దాంట్లో పిఎఫ్, ఈఐసి పట్టంగా ఇస్తారు. మిగిలింది పోతే చాలా డిస్టర్బెన్స్ ఉన్నా. అందువల్ల మేము ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. మాకు 7వ తేదీ, 5వ తేదీ నుంచి 6, 7వ తేదీలు ఇస్తే గ్రూపులు, ఇంట్లో లేడీస్, ఆడవాళ్ళు గ్రూపులు కట్టుకోవాలంటే మేమైతే సంఘాలు ఇవన్నీ మేము ఎత్తుకొని వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు అన్నీ కట్టుకుంటారు. ఇక్కడ వీళ్ళు ఆఫీసర్లు చెప్పినట్టు, కాంట్రాక్టర్లకు చెప్పినట్టు రేపిస్తా ఎల్లుండి ఇస్తా అని రోజులు గడిపితే, ఆ విధంగా చెప్తే ఇంట్లో వాళ్ళు బాగా సఫర్ అవుతారు. వాళ్ళు సఫర్ అవ్వడం, కట్టలేకపోవడం, ఆ ఒత్తిడి మా పైకి రావడం, మేము డ్రైవింగ్ సరిగా చేయకపోతే ఎక్కడెక్కడి నుంచో వచ్చే యాత్రికులపైన ఒత్తిడి పడుతుంది. అది మంచిది కాదని మా యొక్క టెన్షన్లు అవన్నీ కూడా ఎక్కువ అవడం వల్ల మేము ఈరోజు అందరూ కూడా బండ్లు ఆపి, బండ్లు ఆపలేదు, జీతం ఇవ్వలేదు. మేము జీతం ఇస్తేనే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మేము డ్యూటీ ఎక్కుతాము, అంతవరకు మేము డ్యూటీ ఎక్కలేమని చెప్పి తెలియజేశాము. వెంటనే కొండపైన ఉన్న అలిపిరి డిపో డిఎం గారు, వన్ డిపో డిఎం గారు, పుత్తూరు డిపో డిఎం గారు వీళ్ళంతా కూడా వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, హామీ ఇచ్చారు. మీకు సోమవారం రోజు పడుతుంది, నెక్స్ట్ మంత్ నుంచి కూడా మీకు 5 నుంచి 7 లోపల పడే ఒక ఇది మేము చేస్తాము అని చెప్పి మాకు హామీ ఇచ్చారు. అందువల్ల మేము ఇప్పుడు బండ్లు కూడా ఇప్పుడు వెంటనే తీస్తున్నాము. ప్రజల కోసం ఆలోచించి, ప్రజల కోసం, ఆఫీసర్లకే కాదు డ్రైవర్లకు కూడా ప్రజల కోసం చాలా ఆతృతగా మేము ఎదురు చూస్తూ ఉంటాం. అరిచి లోడ్ చేసుకుంటూ ఉంటాం, సురక్షితంగా తీసుకొస్తూ ఉంటాం, సురక్షితంగా డ్రాప్ చేస్తూ ఉంటాం. అట్లాంటి మా పైన కూడా కాస్త మంచి ఒపీనియన్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. మాకు కూడా శాలరీ సరిపోలేదని ఎన్నిసార్లు అడిగినా కూడా మాకు సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంట్ అన్నారు, అది కూడా లేదు. తిరుమల ఘాట్ రోడ్లో బస్సులు నడపడం ఎంతో క్రమశిక్షణ, అలాగే శిక్షణతో కూడుకున్న ఒక విషయం కాబట్టి తాము ఎంతో శ్రద్ధగా బస్సులు నడిపి భక్తుల్ని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నాము. అయితే తమ సమస్యలను మాత్రం ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు మాత్రం పరిష్కరించకుండా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి డ్రైవర్లు చెప్తున్నారు. అలాగే తమకు ప్రతి నెల సకాలంలో జీతాలు వేస్తే తాము కూడా పనిచేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని, అయితే తమ కుటుంబ పోషణ కూడా కొంత ఇబ్బందులకరమైన పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ప్రతి నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ లోపల జీతాలు వేయాలని కూడా వాళ్ళు ప్రధానంగా కోరుతున్నారు. అదేవిధంగా తమకు వేసవి సమయంలో కూడా అలాగే నిరంతరం బస్సులు తోలడం వల్ల కొంత అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, తమకు ఏసీ వంటి సౌకర్యాలను కూడా కల్పించాలని చెప్పి కూడా వారు కోరుతున్నారు. ప్రధానంగా ఈరోజు జీతం కోసం ఏదైతే ఈరోజు నిరసన తెలియజేశారో ఆ నిరసనలో భాగంగా సోమవారం వరకు ఆగమని చెప్పి, సోమవారం లోపల మీకు జీతాలు చెల్లిస్తామని చెప్పి ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు చెప్పడంతో, డిఎం గారు చెప్పడంతో, అలిపిరి డిపో డిఎం గారు చెప్పడంతో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఇప్పుడు విధుల్లోకి వెళ్ళి డ్రైవర్లు కూడా ఆ బస్సులు నడిపే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9.